ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. కాకతీయ కళాతోరణం మరియు చార్మినార్ ఈ రెండు గుర్తులు కూడా తీసివేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమండి? అది వాస్తవంగా లోగో రాని అమ్మ, దానికి రాకముందే ఏదో అమ్మటారుగా తెలంగాణలో పిల్ల పుట్టకముందే కుల్లాయి గుట్టించే పరిస్థితులు ఎందుకు? ప్రతిదీ కూడా అందరినీ సంతృప్తిపరిచే కార్యాచరణ ఉంటుంది. దాంట్లో వాళ్ళు ఊహిస్తున్నట్టుగా ఉండదు, ఏదో తెలంగాణ ప్రభుత్వం తప్పు చేస్తున్నది, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏదో తప్పు చేస్తుందనే ఆలోచన ఉండదు. రాచరికపు గుర్తులు అని చెప్పేసి అని అంటున్నారు. దీనిపైన మేము ఎంత దూరమైనా వెళ్తామని చెప్పేసి కేటీఆర్ గారు అని అంటున్నారు. మీరు ఏమంటారండి దీనిపై? ఎంత దూరమైనా వెళ్ళమనండి. అంటే ఎట్లా కాదు సార్, అంటే ఇది అంతా చారిత్రక వైభవం. గీతంలో ఏమో కీర్తించిండ్రు, తర్వాత ఏమో రాచరికం అని చెప్పేసి తీసేసినాము అని అంటున్నారు, తీసేస్తామని. అది అసలు కరెక్టేనా అని అంటున్నారు. ఇక కేటీఆర్ గారి స్పందన అంతా కూడా రాజకీయ అక్కసుతో కూడినట్టుగా ఉన్నది కాబట్టి ఎక్కువ స్పందించకపోతే మంచిదని నాకు అభిప్రాయం. అంటే మీరు ఇప్పుడు అంటున్నారు కదా ఇంకా పిల్లాడు పుట్టలేదు అని చెప్పేసి అని అంటున్నారు. మరి ఎందుకండి మీటింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి ఈ దీనిపైన? మీటింగ్స్ అనేవి తెలంగాణ రేపు June 2 ఎట్లా కార్యాచరణ నిర్వహించాలనే దాని విషయంలో ప్రభుత్వ పెద్దలు మిగతా తెలంగాణ ఉద్యమకారులతో పాటు ఒక ఎక్స్టెండెడ్ మీటింగ్ కూడా తొందరలోనైతే వారిని కూడా పిలుస్తాం, రమ్మనండి. అందశ్రీ గారి పాటకి కీరవాణి గారు మ్యూజిక్ చేస్తున్నారు అన్నారు. ఒక ఆంధ్ర పర్సన్ని మీరు ఎలా చేస్తారని చెప్పేసి తెలంగాణ ఆర్టిస్టులు. నా దృష్టిలో కళాకారులకు తెలంగాణ ఆంధ్ర లేదు, కానీ కీరవాణి గారి కంటే ముందు రామకృష్ణ గారు కూడా తెలంగాణ పాట పాడిండ్రు. సో వారు ఆంధ్ర అని అనుకోలేదు. కళాకారు ఆయన ఆస్కార్ స్థాయి అవార్డు. సో ఆయనకు కూడా ప్రాంతాన్ని ఆపాదించడం అనేది కాదు. మన తెలంగాణలో కూడా అంత మంచి మ్యూజిక్ చేసే వాళ్ళు ఉన్నారు. అది అందశ్రీ గారి ఛాయిస్. అది అంతే. అందశ్రీ గారు కాకుండా మేము దళితులం ఉన్నాం కదా పాట పాడడానికి, అందశ్రీ గారికి అహంకారము, మరి మా దళితులకు ఇవ్వచ్చుగా పాట పాడే అవకాశం అని అంటున్నారు. అందశ్రీ గారిని అది ఒప్పించుకోమనండి, వారితో పాడిపిస్తే ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏం ప్రాబ్లం ఉండదు. అది వారి పాట, వారి మానస పుత్రిక. అది తెలంగాణ సమాజానికి ఇస్తున్నాడు, తెలంగాణ ప్రభుత్వం దాన్ని గౌరవిస్తున్నది, తెలంగాణ గీతంగా దాన్ని అంగీకరిస్తున్నాం. అంతవరకే. ఏది ఉండాలన్నా కూడా వారు అందశ్రీ గారి యొక్క నిర్ణయాధికారం మేరకే ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.